మనకి ఇంకొక 2 రోజుల్లో వినాయక చవితి రాబోతుంది కదా. మరి వినాయక చవితి సందర్భంగా కనుక మనం ఇది పల్లెటూరులో కనుక చూసామనుకోండి, పల్లెటూరులో ఎట్లేదన్నా ఒక ఊర్లో ఒక 5-6 బొమ్మలైనా ఉంటాయి. అలా కాకుండా మీరు ఒకసారి టౌన్కి వచ్చి చూసారనుకోండి, టౌన్లో స్ట్రీట్కి ఒక బొమ్మ అయినా కనిపించింది మీకు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ ఉండేది కాబట్టి మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ వినాయక విగ్రహాలని పెట్టబోతున్నారో సో వాళ్ళందరూ కూడా వెళ్ళి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారనమాట. ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళి వీళ్ళు ఒకటే అడిగారు, మేము ఈ విధంగా బొమ్మలు పెట్టుకోవాలనుకుంటున్నాం, మరి మేము నైట్ చూసుకుంటే నైట్ కూడా మేము పూజలు చేయాల్సి వచ్చింది, మరి పూజలు చేస్తాం కాబట్టి అక్కడ లైటింగ్ కావాలి కాబట్టి మాకు కరెంట్ సప్లై కావాలి మాకు ఫ్రీగా అని చెప్పేసి వీళ్ళు అడిగారు అనమాట. సో మరి లోకేష్ గారు దీని గురించి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమని, ఇక ఏవైతే రాష్ట్రం మొత్తంలో కూడా ఎన్నైతే బొమ్మలు ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ వినాయక చవితికి మొత్తం కూడా ఫ్రీ కరెంట్ సప్లై చేద్దామని చెప్పేసి మరి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారనమాట. సో ఇప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బొమ్మలు ఉంటే వాటన్నిటికి కూడా ఫ్రీగా కరెంట్ సప్లై చేసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.